జిల్లా చెన్నూరు పట్టణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్తో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి వివేక్ కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదర సోదరీమణులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. భయాలను తొలగించింది, నిరాశ నిస్పృహల్లో ఉన్న వారి గుండెల్లో సంతోషాన్ని నింపింది. నాయన అభద్రతా భావంలో ఉన్న వారికి భద్రతనిచ్చింది. అందరికి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అండ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మీరు మీతో ఇక్కడికి వచ్చి క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడానికి. మీ ఎమ్మెల్యేగా నేనే కోరడం జరిగింది. ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటే వచ్చి పార్టిసిపేట్ చేస్తానని చెప్పి నేను చెప్పినాను. ఆమెనేమో లేదు సార్ వద్దు, ఇవాళ అవసరం లేదు, ఇలా ఫెస్టివల్ అని చెప్పి ఆమె చెప్పింది. కానీ మార్నింగ్ నేను ఫస్ట్ ఆర్కేపీకి పోయినాను, అక్కడ 2 చర్చ్ పార్టిసిపేట్ చేశాను. తర్వాత మందమరి చర్చ్ కి వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళా సోమగూడెం కావలరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగింది. సో జస్ట్ ఈ క్రిస్టియన్ మెరీ క్రిస్మస్ రోజు అందరితో కలుసుకుంటే బాగుంటుందని చెప్పి రావడం జరిగింది. ఎందుకంటే నేను కూడా చిన్న ఉన్నప్పటి నుంచి చాలా మంది క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉండే. మేము అప్పుడు ఆ రోజులలో కూడా చర్చ్ వెళ్ళి జీసస్ బైబిల్లో ఏముంది, బైబిల్లో ఏం చెప్తే నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడే మన సోదరుడు ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చి ఇంత చక్కగా మాట్లాడినాడు, అన్ని నేర్పించినాడు. భయం దేవుని చేతిలో పెడితే భయం ఎట్లా పోతుంది, ఎట్లా మనం అందరము కులము మతము లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలో, ఇవన్నీ కూడా చాలా చక్కగా వారు చెప్పడం జరిగింది. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు, మీరందరూ కూడా మా నాన్నగారిని 4-5 సార్లు గెలిపించారు ఇక్కడి నుంచి. తర్వాత మా అన్నగారిని గెలిపించారు, నన్ను గెలిపించారు, మా కొడుకుని కూడా ఎంపీగా మీరు గెలిపించారు. అంటే మీరందరూ కూడా ఏదైతే ప్రేమ మా కుటుంబం పైన ఉందో ఎప్పుడు కూడా మా కుటుంబం మర్చిపోలేదు. నేను అన్ని చోట్ల ఇదే చెప్తుంటాను. భయాలతో నింపబడింది పాలస్తీన్, ఇజ్రాయెల్. మంచిర్యాల జిల్లా